సెక్షన్ 17A పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పు ప్రకటించింది. తీర్పు చదువుతున్న సమయంలో ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పునివ్వగా సెక్షన్ 17A వర్తించదని అభిప్రాయపడ్డారు జస్టిస్ బేలా త్రివేది. చీఫ్ జస్టిస్కు రిఫర్ చేసింది ద్విసభ్య ధర్మాసనం. విస్తృత ధర్మాసనానికి దీన్ని బదిలీ చేయవలసిందిగా వారు కోరారు. సెక్షన్ 17A వర్తిస్తుందని అనిరుద్ధ బోస్ అంటుంటే అనుమతి ఎప్పుడైనా తీసుకోవచ్చని చెబుతున్నారు ఆయన. ముందస్తు అనుమతికి రిమాండ్కి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. అంటే ఇప్పుడు కూడా అనుమతి తీసుకోవచ్చని ఆయన చెప్తున్నారు. అనుమతి లేనంత మాత్రాన క్వాష్ చేయడం కుదరదన్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్. ఇక పాత కేసులకు 17A వర్తించదన్నారు జస్టిస్ బేలా త్రివేది. 2018లో ఈ సెక్షన్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత కేసులకే 2018 తర్వాత కేసులకే 17A వర్తిస్తుందంటూ ఉన్నారు జస్టిస్ బేలా త్రివేది. 17A ఉద్దేశం అవినీతి పరులను రక్షించడం కాదని అభిప్రాయపడుతూ ఉన్నారు. పాత కేసులకు వర్తింపజేస్తే పెండింగ్ కేసుల విచారణ దెబ్బతింటుందంటున్నారు జస్టిస్ బేలా త్రివేది. సో 2018 తర్వాత ఉన్నటువంటి కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అనిరుద్ధ బోస్ సెక్షన్ 17A చంద్రబాబు కేసుకు వర్తిస్తుందని, అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలని, కానీ ఆ అనుమతి ఇప్పుడు కూడా తీసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో దాన్ని చీఫ్ జస్టిస్కి రిఫర్ చేశారు. ఆయన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయవలసిందిగా కోరారు.